హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటి అంటే కుకింగ్, ఇంకా అలానే పూణేలో అద్దె ఇండ్లు ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తాను. మేము ఇల్లు మారుతున్నామా ఏంటి అన్నది కూడా మీతో అయితే షేర్ చేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా మంత్స్ అయిపోయింది కదా బోండా తిని, క్రేవింగ్స్ అయితే ఎక్కువగా ఉండి ఇంకా బోండా ఇంటి దగ్గర ఒకటి ఉంది అనమాట, మహాలక్ష్మి దోశ సెంటర్ అని. అయితే రెగ్యులర్గా బోండా అనేది వెయ్యరు. సో జస్ట్ చూద్దాము, బోండా ఉంటే తిందాము, లేదంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాము. సో బయటకు వెళ్తే అక్కడ లక్కీగా వేడివేడిగా బోండాలు అయితే వేశారు. ఇంకా 1 ప్లేట్ ఆఫ్ బోండా అయితే తీసుకున్నాం అనమాట. 40 రూపీస్కి 3 బోండా. అయితే బోండా సైజ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. ఎగ్జాక్ట్గా హైదరాబాద్ టేస్ట్ కాకపోయినా అంటే సేమ్ టు సేమ్ మనకి బేగం బజార్లో అలానే మెహదీపట్నం ఇక్కడ సైడ్ దొరికే బోండా టేస్ట్ కాకపోకుండా మనం తినచ్చు అనమాట. హైదరాబాద్ టేస్ట్ అయితే మనకి టచ్ అవుతుంది. సో హైదరాబాద్ బోండా అయితే దొరికింది. ఇంకా బోండా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇరానీ టీ అయితే తాగాము. సో ఇరానీ టీ తాగేసి వెజిటేబుల్స్ అయితే కొన్ని తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అది కూడా మా అత్తయ్య స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో రెసిపీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. సో మార్నింగ్ టైమ్స్ ఏంటి అంటే రెగ్యులర్గా షాప్లో తీసుకుంటాము, ఎందుకంటే మనకి మార్కెట్ అదంతా ఉండదు కాబట్టి మార్నింగ్ టైము షాప్లోనే తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇది తెలుగు వాళ్ళే అనమాట, తెలుగు కమ్ మరాఠీ. సో వాళ్ళ షాప్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాను. సో వెజిటేబుల్స్ ఏం తీసుకున్నాను అంటే మెయిన్ ఇంకా బిర్యానీ చేస్తున్నాను కదా, కొత్తిమీర, పుదీనా, తర్వాత మెంతి ఆకు వేస్తే బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటుంది. సో మెంతి ఆకు, ఇంకా అలానే ఇక్కడ కరివేపాకు చూస్తున్నారా, ఈ కరివేపాకు వచ్చేసి దానికి మనం అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ పూణేలో ఉండి ఏంటి అంటే ఏదైనా వెజిటేబుల్ తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్, అయితే మనం కొంచెం కరివేపాకు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారనమాట. దానికి మా అమౌంట్ అంతా పే చేయాల్సిన అవసరం లేదు. అంటిల్ దెన్ మనకి చాలా కరివేపాకు కావాలనుకుంటే తప్ప జస్ట్ కొంచెం ఇవ్వండి అంటే ఇంత మాత్రమైనా ఇస్తారనమాట. అంతైతే సరిపోతుంది. ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అయితే అట్లా తీసుకొని వస్తూ ఉంటాను అనమాట. కంపల్సరీగా నేను ఒక్క ఐటెం తీసుకున్నా కూడా కరివేపాకు అయితే అడుగుతాను, ఇస్తారు. అడిగితే మాత్రం కంపల్సరీగా ఇస్తారు. కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడ మాత్రం ఇవ్వరు అనమాట. వాళ్ళు అంటారు 5 రూపీస్ అట్లా అయితేనే ఇస్తాము అమౌంట్ అని. ఇంకా అప్పుడు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాను, లేదంటే లేదు. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లలో అయితే కింద మనకి ఇంకా కరివేపాకు అయితే ఇస్తారనమాట. సో ఎవరైనా మన వాళ్ళు ఉండి కరివేపాకు అమౌంట్ పెట్టుకుంటూ ఉంటే మాత్రం ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. మనకి జస్ట్ కొంచెం కరివేపాకు ఇమ్మంటే ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అంటే కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు ఇక్కడ ఎక్కువగా వాడతారు కదా, తాలింపు చేస్తారు దాంతో ఫ్రై అనమాట. అందుకని చెప్పేసి చాలా ఎక్కువగా వాడతారు. 10 రూపీస్ కట్ట అనమాట, పెద్ద కట్ట అయితే వస్తుంది. నేను కొంచెం బిర్యానీలో వేసి మిగతా అంతా అంటే పప్పు చేస్తే పప్పులో వేస్తాను, లేదు అంటే నేను కూడా తాలింపు చేస్తాను అనమాట. అయితే ఇక్కడ లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా చేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ లాగా అంటే కొంచెం చేదులాగా అనిపిస్తుంది. మనకి డైరెక్ట్గా కాకుండా ఏదైనా కర్రీ ఉందనుకోండి, కర్రీకి కాంబినేషన్గా తినచ్చు, కానీ డైరెక్ట్గా అయితే కొంచెం చేదులాగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం చేశాను అంటే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి డబ్బా అది తెచ్చి ఇంకా ఇవన్నీ పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీర, కరివేపాకు అంతా సెగ్రిగేట్ అయితే చేస్తున్నాను. తెలుసు కదా, కాడలు లేతగా ఉంటే మాత్రము లేత కాడలన్నీ పక్కన తీసేసుకొని ఇంకా కొత్తిమీర మొత్తం పేపర్లో అయితే పెట్టేసుకుంటాను. సో న్యూస్ పేపర్ అలా ఉంటుంది కదా, అందులో పెట్టాము అంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడంతా సెగ్రిగేట్ చేస్తున్నాను. అయితే ఇంతకంటే ముందే నేను బిర్యానీ రైస్ అనేది నానపెట్టాను. అట్లీస్ట్
1 అవర్ అన్నా నానపెట్టాలన్నమాట. అప్పుడే మనకి బిర్యానీ పొడువుగా వస్తుంది, అంటే పొడి పొడిలాడుతూ పొడువుగా వస్తాయి బియ్యము. సో అది అందుకని చెప్పేసి వస్తూనే బియ్యం అనేది నానబెట్టేసి ఇంకా ఫస్ట్ ఇవన్నీ ఎక్కడొక్కడ పెట్టేసామనుకోండి, నెక్స్ట్ వెళ్ళేసి బిర్యానీ అయితే చేయొచ్చు. అలానే బిర్యానీ రెసిపీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు అంటే ఇంకా కాస్త లైక్ లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా ఇండ్లు చూద్దామని అయితే వెళ్దాం అనుకుంటూ ఉన్నాము, రెంట్కి ఇండ్లు. సో చూపిస్తాను మీతో కూడా ఇంటి రేట్స్ ఎంత ఉంటాయి ఏంటి లైక్ అన్నది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లోంచి డబ్బా అయితే తీసుకొని ఫస్ట్ ఆ ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉంటాయి కదా, ముందున్న కూరగాయలు, సో అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా అంత ఫ్రెష్వి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. పాత కూరగాయలు లైక్ పైన పెట్టేసి ఇంకా లైక్ ఇప్పుడు తెచ్చినవి మొత్తం కింద అయితే పెట్టేస్తాను అనమాట. సో అది ఇంకా దాని తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ చేయాలి. బిర్యానీ చేయడం నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ అని అనిపిస్తూ ఉంటుంది. పెద్ద లైక్ చాలా పని ఉంటుంది, అదంతా ఏం లేదనమాట. సో ఇంకా ఫస్ట్ వెజిటేబుల్స్ అవన్నీ సర్దేసుకొని ఇక్కడ వచ్చేసి ఇండ్లు అయితే ఊడ్చేసుకుంటూ ఉన్నాను. లైక్ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినడానికే వెళ్ళామన్నమాట. ఇంట్లోనే ఇడ్లీ ఉందన్నమాట, ఇడ్లీ పిండి ఉంది, కానీ మళ్ళీ లైక్ అదే చెప్పాను కదా బోండా తినాలని క్రేవింగ్ ఉందని చెప్పేసి, అందుకని బోండా కోసం అయితే వెళ్ళాము. లక్కీగా బోండా దొరికింది. సో మైసూర్ బోండా అయితే తినేసి మళ్ళీ వెజిటేబుల్స్ అంతా తీసుకొని వచ్చి వెజిటేబుల్ అంతా సర్దేసేసి ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడికి మనకి సగం పని అయిపోయినట్లు. జస్ట్ ఇంకా బిర్యానీ చేసేస్తే అయిపోయినట్లే అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి కూడా అదే బిర్యానీ ఉంటుంది కాబట్టి పెద్ద వర్క్ అయితే ఏమి ఉండదు. లైక్ అనుకుంటూ ఉంటాం కదా సండే అంటే చాలా వర్క్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి, నా వరకు నాకేమో లైక్ సండే అంటే చాలా రిలాక్సింగ్గానే అనిపిస్తుంది. లైక్ ఏంటి అంటే కినా పిల్లలంతా ఉన్నారనుకోండి చాలా వర్క్ ఉంటుందిలేండి, కానీ ఇంకా హస్బెండ్ వైఫ్ ఉన్న వాళ్ళు మాత్రము కొంచెం రిలాక్స్గానే ఉంటారు కదా. సో మీరు కూడా ఏమంటారు అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ రెసిపీ చెప్తూ ఉన్నాను కదా, లైక్ మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఈ పేస్ట్తోనే మనం బిర్యానీ అనేది చేస్తామన్నమాట. సో దీనికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇది మెత్తగా అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇక్కడ రైస్ కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. రైస్ కుక్ చేయడానికి గిన్నెలో వాటర్ పోసి అందులో సాల్ట్, అంటే కొంచెం చెప్పాను కదా సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి. సో లైక్ వాటర్లో ఉప్పు వేసి అందులో మనము గంట సేపు పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్, బాస్మతి రైస్ అయితే వేయాలి. ఇంకా అలానే చెక్క, లవంగం, ఇలాచి ఒకటి, లైక్ సగం కట్ చేసిన నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మనం ఆ వాటర్లో బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసేసి ఇంకా రైస్ కూడా ఒక 80% అయితే బాయిల్ చేసుకోవాలి, అంటే 70 to 80% మధ్యలో కుక్ చేసుకోవాలి. కుక్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ బిర్యానీ చేసే గిన్నెలోనే అనమాట. ఇప్పుడు మ్యారినేషన్ అదంతా ఏం అవసరం లేదు, మ్యారినేషన్ లేకోకుండా ఫాస్ట్గా అయిపోయే బిర్యానీ రెసిపీ ఇది. సో ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్, నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కనైతే ఏం చేసుకోలేదన్నమాట, డైరెక్ట్గానే ఫ్రై చేస్తూ ఉన్నాను. లైక్ ఆనియన్స్ ఎర్రగా వేపేసుకొని అందులో ఇంకా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్. సో ఇదైతే హైదరాబాదీ బిర్యానీ అస్సలు కాదు, రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే లైక్ బిర్యానీ అనమాట. అది కూడా మా అత్తయ్య స్టైల్ అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి టమాటోస్ అయితే కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో మసాలా పేస్ట్ తర్వాత టమాటోస్ వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటో మగ్గేంత వరకు అందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాను కదా పేస్ట్ చేసి, సో అవసరం అయితే ఉండదు. చికెన్ అనమాట. సో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, సో ఇవి వేసేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చికెన్కి అంతా మసాలా పట్టేలాగా ఒక చిన్న కప్పు పెరుగు వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇంకా లైక్ మనకి గ్రేవీ అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇంకొంచెం గ్రేవీ లాగా కావాలి, మసాలా లాగా కావాలి అంటే మాత్రము
మనం లైక్ ఏంటంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా మనం 70-80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసేసి పైన కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసాను. గీ కూడా ఒక స్పూన్ గీ అయితే వేసాను అనమాట. అంతే, ఇంకా ఒక 15 minutes దమ్ చేసామనుకోండి, మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ. మనం రెగ్యులర్గా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మెయిన్ థింగ్ నేను ముందు చెప్పాను కదా, మసాలా పేస్ట్, అదనమాట. ఇందులో బిర్యానీ మసాలా ఇదంతా వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మా సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ, అలానే పాయసం కూడా చేశాను. సో పాయసం రెసిపీ అయితే అందరికీ తెలిసిందే కదా, రెగ్యులర్గానే ఉంటుంది. సో ఇంకా పాయసం రెసిపీ అదంతా అయితే షేర్ చేయట్లేదు, జస్ట్ బిర్యానీ ఇంకా పాయసము. బిర్యానీలోకి లైక్ రైతా కూడా ఏం చేయలేదన్నమాట, ఆనియన్స్ లెమన్ పెట్టేసుకొని తిన్నామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్, బయట అయితే మొత్తం క్లౌడీగా అయింది. సో నా కోసం అయితే నదీమ్ అడిగిన వెంటనే కాఫీ అయితే చేసుకొని వచ్చారు. తను చేసిన స్పెషల్ కాఫీ, మనకి బయట క్యాపుచినో ఇలా కెఫేస్లో ఇస్తారు కదా, పైన కొంచెం కాఫీ పౌడర్ అది చల్లి అలా చేసుకొని వచ్చి ఇచ్చారు. వాళ్ళు చేయడమే పెద్ద ఇది, ఇంకా అంత బాగా లైక్ డెకరేట్ చేసుకొని వస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కాఫీ అది తాగేసి బయటకైతే వెళ్ళామన్నమాట ఇండ్లు సర్చింగ్ కోసము. అయితే ఇండ్లు దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టము, అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. లైక్ ఇంతకు ముందు ఉన్న కాస్ట్ ఇప్పుడు కాస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. 1 BHKకి మెయిన్ రోడ్లో అలా ఉంటే 15,000 అలా ఉంటుంది. అదే కొంచెం లోపలికి ఉంటే మాత్రము 10,000 లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తుంది ఇది 1 BHK అయితే 4th ఫ్లోర్లో ఉంది. లైక్ ఏంటి అంటే మనకి ఇండ్లు అయితే చాలా బాగుంది, అండ్ పెయింట్ కూడా వేయించారనమాట. కానీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా చెత్తగా చేశారేమో, కిచెన్ అంతా మొత్తం బంక సాగుతూ అలా ఉంది. పెయింట్ వేయించినా కూడా మన స్లైడర్స్ అవి ఉంటాయి కదా, మొత్తం అదంతా బంక సాగుతున్నాయి. రిపేర్ చేసి అంటే క్లీన్ చేసి ఇస్తామని అయితే అన్నారనమాట. చూస్తున్నారు కదా, స్పేషియస్గా అయితే ఉంది, బట్ వెంటిలేషన్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఇది ఒక ప్రాబ్లము, వెంటిలేషన్ ఉంటే వాటర్ ప్రాబ్లము, వాటర్ ఉంటే వెంటిలేషన్ ప్రాబ్లమ్ అనమాట. రెండు కలిసి దొరకాలి అంటే చాలా కష్టం అనమాట. అయితే ఇక్కడ చూడండి, నేను చూపిస్తూ ఉన్నాను, వాటర్ వస్తున్నాయి. ఇక్కడైతే మాత్రం 4th ఫ్లోర్లో ఉంది, వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. లైక్ 24 hours వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇంకొకటి చూసాము, అది వచ్చేసి 15,000 అనమాట. అక్కడైతే వాటర్ లైక్ లిమిటెడే అనమాట. ఇంకా ఇక్కడ ఇండియన్ టాయిలెట్. సో ఇంట్లో అయితే చాలా స్పేషియస్గా ఉంది, బట్ కొంచెం ఏంటి అంటే వెంటిలేషన్ లేదనమాట. ఇంకొకటి వచ్చేసి లిఫ్ట్ లేదు, 4th ఫ్లోర్ లిఫ్ట్ అనేది లేదు. సో ఈ ఇంట్లో అయితే మా కోసం కాదులేండి, నదీమ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తనకి కొత్తగా పెళ్ళయింది. సో వాళ్ళ కోసం, హస్బెండ్ వైఫ్ కోసం అయితే చూస్తున్నాము. వాళ్ళు నెక్స్ట్ మంత్ అయితే వస్తామన్నారు. అంటే ఆ అబ్బాయికి ఇక్కడ జాబ్ దగ్గరలో ఉందన్నమాట, ఈ ఏరియాకి దగ్గరలో ఉంది. సో వాళ్ళు ఇక్కడే ఉంటామని అయితే అన్నారనమాట. అంటే ఈ ఏరియాలో అయితే రెంటెడ్ హౌస్ చూడమని అయితే అన్నారు. ఇంకా అందుకని చూస్తూ ఉన్నాము. అయితే అప్పుడు అనిపించింది కదా, ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఇంట్లో ఉన్నామో అక్కడే ఉండడం బెస్ట్. ఇండ్లు షిఫ్ట్ చేయడం అంటే అస్సలు కాని పని, అండ్ ఇండ్లు దొరకడం చాలా కష్టమైన పని అనమాట. అయితే దీని రెంట్ వచ్చేసి 7,500 అయితే చెప్పారు, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ అనమాట. అండ్ డిపాజిట్ వచ్చేసి 30,000 అలా చెప్పారు. డిపాజిట్లో తక్కువ చేస్తారు, కానీ రెంట్లో కూడా మేబీ తగ్గచ్చు. ఇది 4th ఫ్లోర్లో ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, రోడ్డు మొత్తం మట్టి రోడ్లే అనమాట. ఇక్కడ చాలా తక్కువగా సిమెంట్ రోడ్లు అయితే ఉంటాయి. సో చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో, జస్ట్ ఒక 2 days కంటిన్యూస్గా వర్షం పడింది అనమాట, దానికి ఇంత వాటర్ అయితే వచ్చింది. మేముంటున్న అంటే ఇంటికి ఒక 2-3 streets అవతాలన్నమాట. ఇంకా అలా ఉంది. రెంట్స్ అయితే మేము అదే అనుకున్నాము, లైక్ ఏంటంటే ఇంట్లో అంత తొందరలో అయితే అస్సలు మారద్దు అన్నట్లయితే అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా రెంట్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇదైతే ఇంట్లో 4th ఫ్లోర్లో ఉంది, లిఫ్ట్ లేదు, దట్టు రోడ్డు బాగాలేదు కాబట్టి వాళ్ళు మనకి 7,500 అన్నారు. కానీ కొంచెం రోడ్డుకు ఉంది అంటే చాలు,
మనకి 15,000 అలా అయితే చార్జ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ లైక్ ఇళ్ళది చూసేసి ఒక 2-3 హౌసెస్ అయితే చూసాము. ప్రతి చోట రికార్డ్ అయితే చేయలేదన్నమాట. సో అది ఇంకా అట్లా ఇల్లు అదంతా చూసేసి ఇంకా బయటకు వచ్చేసరికి చాలా అంటే చాలా క్లౌడీగా అయింది. ఇంకా నది ముండి లైక్ బర్గర్ తిందామా అని అయితే అన్నారు. ఇంకా అలానే ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోయామన్నమాట మెక్డీకి. అయితే ఓన్లీ ఇల్లు చూడాలని చెప్పేసి ఏం రెడీ అవ్వకుండా అలానే వచ్చాము. ఇంకా అట్లానే వెళ్ళిపోయామన్నమాట మెక్డీకి వెళ్ళిపోయి ఇక్కడైతే కాంబోలో ఒకటి చికెన్ బర్గర్, ఇంకొకటి చిన్నదన్నమాట చికెన్ బర్గర్, తర్వాత నగ్గెట్స్ అయితే తీసుకున్నాము. సో టేస్ట్ అయితే మాకైతే మెక్డీ బర్గర్ చాలా అంటే చాలా నచ్చుతుందన్నమాట. ఎంతమందికి మెక్డీ బర్గర్ అంటే ఇష్టం అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. అయితే ఇది వచ్చేసి నయాతి ప్లాజా అని ఉంటుంది అనమాట, రిలయన్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అయితే సపరేట్గా మనకి మెక్డీ ఉండదు, ఇలా మాల్స్లలో అలా వెళ్తేనే ఉంటుంది. సో ఇది వచ్చేసి కొత్తగా కడుతున్నారు, జస్ట్ లైక్ ఏంటంటే ఇంకా షాప్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు అనమాట. కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఈవినింగ్ టైమ్స్ అట్లా వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు అన్నట్లు. అలానే మాల్ పార్కింగ్ కూడా, అంటే బైక్ పార్కింగ్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రీ అనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట. బండి పార్క్ చేసేసుకొని మంచిగా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో ఇంకా నైట్ డిన్నర్ అయితే అట్లా బర్గర్ అయితే తినేసామన్నమాట. ఇంకా బర్గర్ తినేసి కాసేపు అలా మాల్ అంతా తిరుగుతూ ఉన్నాము. కొత్తది ఇప్పుడే కట్టారనమాట. ఇంకా థియేటర్ అయితే ఉంది. సో ఇంకా చిన్న చిన్న షాప్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా బ్రాండెడ్ షాప్స్ అవి ఉంటాయి కదా, అవంతా అయితే ఓపెన్ అవ్వలేదు. ఇంకొకటి వచ్చేసి సీటింగ్ బాగుందన్నమాట. లైక్ మనకి ఎక్కడైనా మాల్స్లోకి వెళ్తే సీటింగ్ అనేది ఉండదు. ఎందుకు అంటే కనుక సీటింగ్ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండిపోతారు, తిరగరు. సో దట్ షాపింగ్ అనేది తక్కువ అవుతుంది అన్నట్లు మనకి సీటింగ్ అయితే పెట్టారు, కానీ ఓన్లీ ఫుడ్ కోర్ట్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మంచిగా అరేంజ్మెంట్ అయితే ఉంది. మనం రిలాక్సింగ్గా కూర్చొని లైక్ టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అది కూడా చూస్తున్నారు కదా క్యాప్సూల్ టైప్లో, నాకైతే చాలా యూనిక్గా అనిపించింది. అండ్ మాల్ థీమ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇది ఈ సండే వ్లాగ్ అనమాట. ఇలా గడిచింది మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒకటి పని, కానీ రిలాక్సింగ్గా ఉంది. లైక్ టైం స్పెండ్ చేసాము, అలానే మంచి డిన్నర్ లంచ్ ఇవన్నీ చేసామన్నమాట. ఇంకా మా సండే అయితే ఇలా గడిచింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ సండే ఎలా గడిచింది, మీరేం స్పెషల్ చేశారు అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది పూణే నుంచి మన వ్లాగ్స్ చూస్తున్నారు అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. అండ్ పూణేలో మీరు ఏ ఏరియాలో ఉంటారు అది కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారా, నాకైతే భలే అనిపించింది. వాళ్ళైతే మస్తు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంకా వస్తూ కొబ్బరి ముండం అయితే తాగేసి ఇంటికైతే వచ్చేసాము. వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.